అన్నపూర్ణమ్మ. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నువ్వు వాడు కమిట్మెంట్ అడిగితే ఇలా అని ఇష్టమైతే వెళ్ళి ఇష్టమైతే వెళ్లకుండా వాళ్ళని అల్లరి చేయడం ఎందుకు? సీనియర్ నటి అన్నపూర్ణ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 1975 నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాక్టివ్గా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. 50 ఏళ్లుగా ఆమె ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అల్లరించారు. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే వస్తున్నారు. ప్రస్తుతం మాత్రం బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలివిజన్ షోలో కనిపిస్తూ ఆడియన్స్ను తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. నువ్వు ఇష్టపడకుండా అన్యాయం జరగడానికి ఎక్కడ ఉంటుంది? ఆడెవడో తుప్పల్లో గెప్పల్లో లాక్కెళ్ళి రేపు చేసేవాడైతే అన్యాయం గాని. యంగ్ ఆర్టిస్టులకు ధీటుగా అన్నపూర్ణ పంచులు ప్రాసలతో అలరిస్తోంది. 70 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఈ తరం నటీమణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ నిండుతనానికి సాంప్రదాయానికి పెట్టింది పేరుగా ఆమె కెరీర్ను సాగించారు. ఇప్పటికీ ఆమె అదే బాటలో పయనిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఆడపిల్లలు ఉన్నారమ్మా? మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే నిన్నింతసేపు నా గుమ్మంలో ఉండనిస్తానన్న ఆయన. సినిమాలు, టీవీ షోలతో కాస్త బిజీగానే ఉన్న అన్నపూర్ణ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. జబర్దస్త్ నటి వర్ష యాంకర్గా ఇటీవల వస్తున్న కిసిక్ టాక్ షోకు అన్నపూర్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబ విషయాలు, సినిమాల గురించిన విషయాలను జబర్దస్త్ వర్ష ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లను కమిట్మెంట్ల భూతం వెంటాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై మీటూ అనే ఓ ఉద్యమమే జరిగింది. అయితే ఇప్పటికీ అడపాదడపా కమిట్మెంట్లకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అన్నపూర్ణ ఇండస్ట్రీలోని కమిట్మెంట్లపై ఇలా స్పందించారు. ఒక ముసల్ది ఉంది, ఏది కనిపించట్లా? నీ గురించి తెలుసో ఏమో, రాబోయే ముందే పారిపోయే దొడ్డే ఇప్పుడున్న కాలంలో కమిట్మెంట్లతో నటీమణులు ఇబ్బంది పడుతుండటం వాస్తవమే కావచ్చు. కానీ సదరు నటీమణులకు ఇష్టం లేకుండా అయితే ఎవరూ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండదని అన్నారు. కమిట్మెంట్లకు మేము ఒప్పుకోబోమని తెగేసి చెప్తే ఎవరూ ఏమీ చేయలేరు కదా. నటీమణులు గట్టి నిర్ణయం తీసుకుంటే కమిట్మెంట్ల గోల పూర్తిగా పోయే అవకాశం ఉందన్నారు. కాదా అని నువ్వెవరు చెప్పడానికి? అడిగేవాడు డిసైడ్ చేసుకోవాలి. వెళ్ళాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంతేకాని తమ ఇష్టంగా కమిట్మెంట్లకు ఓకే చెప్పి కలిసి సమయం గడిపేందుకు ఒప్పుకున్నాక ఇంకా సమస్య ఎక్కడుంది అన్నారు. ఇప్పటి వరకు అందరూ తమకు అవగాహన ఉందో లేకనో కమిట్మెంట్లకు ఒప్పుకుంటున్నప్పుడు ఇంకెవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కాదు కదా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 20 ఏళ్ల ముందు కమిట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి వాక్కుంటున్నారు. ఈ వ్యవహారంలో అన్న మనం టీవీలో నిలబడదాం. ఇక తమ కాలంలో అయితే కమిట్మెంట్లు లేవని చెప్పుకొచ్చారు. ఇలా తుప్పల్లోకి వెళ్ళడాలు లేవన్నారు. కానీ తమకు ఇష్టమైన వ్యక్తులతో మాత్రం కలిసి తిరిగే వాళ్ళమని, ఆ బంధం చాలా స్వచ్ఛంగా ప్యూర్గా ఉండేదని చెప్పుకొచ్చారు. కమిట్మెంట్లకు పరిష్కారం నో చెప్తే సరిపోతుందని, ఎవరు తమను లాక్కెళ్లే పరిస్థితి అయితే లేదు కదా అని చెప్పుకొచ్చారు. నువ్వు ఇష్టపడకుండా అన్యాయం జరగడానికి ఎక్కడ ఉంటుంది? ఆడెవడో తుప్పల్లో గెప్పల్లో లాక్కెళ్ళి రేపు చేసేవాడైతే అన్యాయం గాని. ఇక అన్నపూర్ణ ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆమె కెరీర్లో మొత్తం 900కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఆమె కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్కు గాను 3 నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు.